హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పద్దు ఎక్స్ప్రెస్. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? మా అందరికీ దాదాపుగా అందరికీ టమాటా పప్పు ఇష్టం అవుతుంది కదా. అది మామూలుగా మన కుక్కర్లో ఉడికించుకొని తాలింపు వేసుకొని అలా చేసుకుంటాం చాలా వరకు. ఇది చాలా సింపుల్గా చాలా టేస్టీగా ఎలా చేసుకోవచ్చో ఈరోజు నేను చూపించబోతున్నాను. టమాటా పప్పు ఏంటి మాకు తెలియదా అనుకుంటున్నారా? ఇలా ఈజీగా చేసుకున్నారనుకోండి, ఎవరైనా అంటే ఆఫీసులకి వెళ్ళే వాళ్ళైనా బ్యాచిలర్స్ అయినా ఎవరైనా చాలా సింపుల్గా చేసుకోవడానికి ఇష్టపడతారు కదా. అలాంటి వాళ్ళ కోసం చూడండి, చాలా ఈజీగా ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని 2 స్పూన్లు ఆయిల్ వేసుకొని, అంటే దీనిలో ఫస్ట్ ఏం చేయాలంటే పప్పు ముందుగా ఉడికించి పెట్టుకోవాలి. అది ముందు రోజు రాత్రైనా ఉడికించి పెట్టేసుకున్నారనుకోండి, జాబులకి వెళ్ళే వాళ్ళకి చాలా ఈజీ అవుతుంది. ముందు రోజు ఉడికించి ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవచ్చు అనమాట. తర్వాత పొద్దున్నే చూడండి, ఒక మందపాటి గిన్నె తీసుకొని, లేదంటే ఒక ప్యాను ఏదైనా తీసుకోవచ్చు. కొంచెం 2 స్పూన్లు ఆయిల్ వేసుకొని తాలింపు గింజలన్నీ వేసుకుంటున్నాను. మినపప్పు, ఆవాలు, జీలకర్ర, అలాగే ఎండుమిరపకాయలు, ఇంకా కరివేపాకు ఇవి వేసుకొని కొంచెం లైట్గా వేగిన తర్వాత దీనిలో ఇంగు వేసుకుంటున్నాను. పప్పులో ఇంగు వేసుకుంటే చాలా బాగుంటుందండి. పప్పుకు కానీ సాంబారు, రసం అలాంటి వాటిల్లో ఇంగు వేసుకొని చూడండి, చాలా బాగుంటుంది. అలాగే పప్పు తింటే మాకు గ్యాస్ ట్రబుల్ అని చెప్తూ చాలామంది కంప్లైంట్ ఉంది. అందులో మా అమ్మ కూడా ఉంటుంది అనుకోండి. చాలామంది పప్పు తింటే చాలు గ్యాస్ గ్యాస్ అంటారు. మా అమ్మాయి కూడా అలాగే చెప్తుంది. కానీ ఇలా ఇంగు వేసుకున్నారనుకోండి, అలా మీకు అలాంటి ప్రాబ్లం ఏముండదు. చాలా హెల్తీగా చక్కగా తినొచ్చు పప్పు, ఏ ప్రాబ్లం ఉండదు. ఇప్పుడు ఈ తాలింపు వేగిన తర్వాత ఇంగు కూడా వేసుకున్నాను కదా. ఇప్పుడు సన్నగా తరిగిన ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసుకుంటున్నాను. ఈ పచ్చిమిరపకాయలు మీరు పొడుగ్గానే కట్ చేసి వేసుకోవచ్చు. ఇలా సన్నగా అవుతుందంటే ఇందులో తాలింపులో ఉడికిపోతే తర్వాత పప్పులో ఉడుకుతాయి. అందుకని చెప్పి ఎవరికి తెలియదు అనమాట. సన్నగా పెద్దగా ఉంటే మిరపకాయలు ముందు చూస్తేనే కొందరికి అదంటే ఇష్టం ఉండదు. అందులో చూడంగానే కారం కారం అంటారు. ఇలా సన్నగా కట్ చేసి వేసుకున్నాం అనుకోండి, బాగా ఉడికిపోతాయి, పప్పులో కలిసిపోతాయి. దీని తర్వాత మనం ఈ టమాటాలు మాత్రం నాటు టమాటాలు తీసుకోవాలి, పులుపు ఉంటాయి. ఎందుకంటే ఇందులో మనం చింతపండు కూడా వేయట్లేదు. చింతపండు కూడా కొందరు చింతపండు తినకూడదు, అదేమంటే మోకాళ్ళ నొప్పులు వస్తాయి, లేకపోతే ఇంకా చాలా కంప్లైంట్లు ఉంటాయి. అందుకని ఇప్పుడు మనం నాటు టమాటాలు కొంచెం ఎక్కువ క్వాంటిటీ తీసుకున్నాం అనుకోండి, పుల్లగా ఉంటాయి కదా. అలాంటప్పుడు అసలు చింతపండు అవసరమే ఉండదు. ఇప్పుడు వీటిలో వేసుకున్న తర్వాత కొంచెం మన రుచి తగినట్లుగా ఉప్పు, పసుపు, అలాగే కారం కూడా వేసేసుకుంటున్నాం. మాకైతే ఇక్కడండి అసలు చింతపండు వాడేది తక్కువ. నాటు టమాటాలు వాడారంటే అబ్బో అదే పుల్లగా ఉంటుంది, ఇంకా చింతపండు ఎలా వాడతారు మీరు అంటారు. మనకైతే టమాటా పప్పు ఏంది, టమాటా పచ్చడి చేసినా దేనికైనా కూడా చింతపండు కూడా కంపల్సరీగా మనం వేస్తాం కదా. కానీ ఇవి పులుపు ఉండటం వలన చింతపండు వేయిపోయినా కూడా, చింతపండు తినని వాళ్ళు ఉంటారు కదా, వేయిపోయినా పర్వాలేదు. ఇప్పుడు ఈ టమాటా ముక్కల్లో కొంచెం నీళ్లు పోసుకొని మగ్గించుకుంటున్నాను. మూత పెట్టి కొద్దిసేపు మగ్గించుకుని, ఎందుకంటే అది టమాటా మెత్తపడకుండా ముక్క ఉన్నప్పుడే మనం పప్పు వేస్తే పప్పు టేస్ట్ రాదు. ముక్క అలాగే పచ్చిగా అలాగే ఉంటుంది. అందుకని చెప్పి ఇలా బాగా మెత్తగా ఉడికించుకొని నీళ్లు పోసి మూత పెట్టి ఉడికించుకున్న తర్వాత కొంచెం దాన్ని నలుపుకోవాలన్నమాట. ఆ తర్వాత చూసారా, ఉడికించిన పప్పు, ఈ పప్పు వేసేసుకొని ఇంకా మనకు సరిపడా నీళ్ళు కూడా పోసేసుకొని బాగా కలుపుకోవటమే. చూడండి ఎంత ఈజీనో కదా, చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఎవరైనా చిన్నపిల్లలు కూడా ఈజీగా చేసుకోగలరు, అంత ఈజీగా ఉంది. పప్పు ఒక్కటి ఉడికించుకుంటే సరిపోతుంది. తర్వాత తాలింపులో ఉల్లిపాయలు కొంచెం ఇవి టమాటాలు బాగా మగ్గనిస్తే సరిపోతుంది. టమాటా కొంచెం బాగా మెత్తబడాలి, సాఫ్ట్గా అవ్వాలి బాగా. ఏంటంటే మెత్తగా లేకపోతే పప్పులో ఆ టమాటా అలాగే కనిపిస్తూ బాగోదన్నమాట. చూసారా, ఈజీగా రెడీ అయిపోయింది. ఇంకా లాస్ట్లో ఏముంది, కొత్తిమీర చల్లుకుంటే టమాటా పప్పు రెడీ. ఎంత ఈజీగా అయిపోయింది చూసారు కదా. కానీ టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. కందిపప్పు అందులో ఇంకా ముందు కొంచెం ఫ్రై చేసుకున్నాక కడిగేసి పెట్టుకున్నారంటే ఇంకా టేస్ట్ ఇంకా చాలా బాగుంటుంది. చూసారా, బాగుంది కదా. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఇంకో వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. టేక్ కేర్, బాయ్ బాయ్. తప్పకుండా దీన్ని ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఓకేనా, బాయ్.